ఐ థింక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా? సో నా 10 years డ్రీమ్ 10 సంవత్సరాలు అయింది కథ రాసి. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. నేను చేశానని కాదు కానీ ఏడిపించేశాడు. లాస్ట్ క్లైమాక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి అతనిలో ఉన్న డైరెక్టర్ కానీ నటుడు కానీ అందరూ బయటకు వచ్చారు. ఇట్స్ అమేజింగ్. ఇట్స్ రియలీ హార్ట్ టచింగ్ ఫిల్మ్. ఐ రియలీ లవ్ ఇట్. ఐ అప్రిషియేట్ దుర్గా. ఐ విష్ దట్ ఈ షుడ్ గెట్ good opportunities in direction as well as in acting also. మంచి సినిమా రాలేదు అన్న వాళ్ళందరికీ ఇది ఒక అద్భుతమైన సినిమా. నేను సినిమా చూసినట్టు ఫీల్ అవ్వలేదు, ఒక అద్భుతం చూసినట్టు ఫీల్ అయ్యాను. తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో అన్నది అద్భుతంగా చూపించారు. తండ్రి మీద ప్రేమ ఉన్న ప్రతి కొడుకు ఈ సినిమా చూస్తారు, ఈ సినిమాని చూడాలి. తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో అన్నది మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఒక అద్భుతమైన సినిమా చూశాను. ఈ సినిమాలో కథ అద్భుతం, డైరెక్షన్ అద్భుతం, యాక్టర్ అద్భుతం. ఈ 3 దుర్గా షేర్ చేశారు. కథ కోసం ఆయన పుట్టాడా, ఆయన కోసం కథ పుట్టిందా అన్నట్టు అనిపించింది. ఆయన తప్ప ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేరు. మామూలుగా నా సినిమాలు చూస్తుంటే చాలామంది లాస్ట్లో కంటతడితో అనిపించారండి, కంటతడి తీసుకొచ్చారు, బరుగుతే తీసుకొచ్చారని చెప్తుంటారు. అటువంటి డైరెక్టర్ నేనే తట్టుకోలేకపోయాను, నేనే నా కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేనే చాలా గుండె బరువుతో వచ్చాను సినిమాని. ఒక అద్భుతమైన సినిమా చూశాను. ఆల్ ది బెస్ట్ దుర్గ గారు అండ్ ఎంటైర్ టీమ్. సినిమా చాలా బాగుంది, అందరు బాగా చేశారు. బట్ లాస్ట్ క్లైమాక్స్లోనే నాకు ఒక ఎమోషనల్ అయిపోయింది, నాకు ఏడుపు వచ్చేసింది. బట్ మొత్తం సినిమా అంతా బాగా నచ్చింది నాకు. నేను హీరోతో కూడా ఫోటో తీసుకున్నాను, అదే నాకు పెద్ద కొంచెం హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. హీరో యాక్టింగ్ కానీ, కిట్టే గారి యాక్టింగ్ కానీ చాలా బాగా నచ్చింది. బాగుంది, అందరూ చూడవలసిన సినిమా. సినిమా చాలా బాగుంది. వెరీ పెయిన్ఫుల్ అండ్ ఎమోషనల్ స్టోరీ. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. చిన్న సినిమా, పెద్ద సినిమానా, లేకపోతే మల్టీ స్టారరా, లేకపోతే బ్లాక్ బస్టరా అని చెప్పను. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ అండి. అద్భుతమైన క్యారెక్టరైజేషన్స్, అద్భుతమైన పర్ఫార్మెన్సెస్, ఎక్స్క్లూజివ్ అండి, ఎక్స్క్లూజివ్ మూవీ. అందరూ వచ్చి ఫ్యామిలీతో చూడగలిగిన సినిమా. నో వల్గారిటీ, నో బూతు జోక్స్ లేవు, బూతులు లేవు. ఇంత మంచి సినిమా చేసిన వాళ్ళకి వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్, అందరినీ వచ్చి ఈ సినిమా చూసి వారి తల్లిదండ్రులను ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్లో ఏడిపించేశాడు, చాలా బాగుంది మూవీ. ఎక్సలెంట్. ఎమోషన్ అయితే అద్దరిపోయింది. అసలు దుర్గాదేవి నాయుడు చిత్తకొడేసాడు అసలు మామూలుగా. ఎమోషనల్ రైడ్ అన్న, ఎమోషనల్ రైడ్ సూపర్ బాగుంది. సూపర్ మూవీ. అసలు లాస్ట్లో ఏడిపించేశాడు. క్లియర్లీ యూ సర్టిఫికేట్ మూవీ, అద్భుతమైన మూవీ. ఇలాంటి మూవీకి ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి డైరెక్టర్లని మనం కాపాడుకోవాలి. మంచి సినిమా, చాలా గొప్ప సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇంత మంచి సినిమా మిస్ అయ్యామంటే మనము ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. మంచి సినిమా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చూసే సినిమా. చాలా అంటే చాలా సెంటిమెంట్ సినిమా, అన్ని అంశాలతో మోటివేషనల్ సినిమా. చాలా బాగుంది, తప్పక చూడండి ప్రతి ఒక్కరు. మూవీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో 40 minutes చాలా బాగున్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. చాలా బాగుందండి సినిమా, చాలా ఎమోషనల్గా ఉంది. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది, కామెడీ అంతా బాగుంది. సినిమా చాలా బాగుంది. మంచి సినిమా. ఒక 2.5 hours చిన్న బడ్జెట్ సినిమాలో నవ్వించడం ఈజీనేమో కానీ ఏడిపించారు. అది వెరీ వెరీ కమెండబుల్. చాలా బాగా చేశారు. సినిమాలో చివరి అరగంట ఫాదర్ సెంటిమెంట్ చాలా బాగా పండిందండి. చూసి తీరాల్సిన బిట్ అది. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో గో అండ్ వాచ్ ఇట్. ఐఎమ్ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెంటిమెంట్ మాత్రం చాలా బాగుందండి. హ్యాండ్సమ్కి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. చాలా గుడ్ మెసేజ్ అండి. అరగంట సేపు చాలా తల్లిదండ్రులు కూడా ఏడుస్తారు. చాలా బాగుంది. పాటలు కూడా చాలా బాగున్నాయి. కిరణ్ ఓలెడ్డి మా అబ్బాయి. మూవీ చాలా బాగుంది. ఫాదర్ అండ్ సన్ మధ్యన ఉన్న బాండింగ్ చాలా బాగా చూపించారు. మూవీ బాగుంది. 10 ఏళ్ల శ్రమ 3 గంటల్లో చాలా బాగా చూపించారు.
నవ్వించారు, ఏడిపించారు, బాగుంది, చాలా బాగుంది. ఫాదర్ సెంటిమెంట్ సూపర్. సినిమా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది సినిమా. చూసిన చెప్పు మాత్రం చాలా చాలా సంతోషం, బాగా ఉంది, సూపర్గా ఉంది. సెంటిమెంట్ అయితే ఎరగదీశాడన్న. ఫాదర్ సన్ సెంటిమెంట్ అయితే సూపర్. మీరు ఇంట్లో ఫాదర్ ఒక సన్ని చూసినట్టు ఉంటుంది. ఈ సినిమా ఎంతోమందికి లైఫ్ ఇవ్వాలని ఒక చిన్న సినిమా అయినా మంచి అటెంప్ట్ చేశాడు. మీ అందరూ స్ప్రెడ్ చేయండి. సినిమా బాగుంది, మీ ఫ్యామిలీతో రండి, మీ ఇంట్లో కూర్చొని మీ ఇంట్లో వాళ్ళతో చూసినట్టు ఉంటుంది సినిమా. చాలా బాగుంది సినిమా. ఆల్ ద బెస్ట్ దుర్గా. సెంటిమెంట్తో చేశారు, చాలా చాలా బాగుంది. తను రియల్ లైఫ్తో చేశాడు, చాలా బాగుంది. ఇట్ వాజ్ అన్ గుడ్ మూవీ. సినిమా చాలా బాగుందండి. ఫన్, ఎంటర్టైన్మెంట్, ఒక సీన్లో అయితే ఏడిపించేస్తాడు. అన్నీ ఉన్నాయి, ఆల్ మిక్స్ ఇది మూవీ. అందరు తప్పకుండా చూడండి. సినిమా చాలా బాగుంది. మా పాప ఫస్ట్ మూవీ ఇది చూడడం థియేటర్కి వచ్చి. సూపర్ ఎమోషనల్ మూవీ. మూవీ చాలా బాగుంది. కామెడీ టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. మీ దగ్గర ఉన్న థియేటర్స్ లో ఖచ్చితంగా చూడండి, సినిమా మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో రండి, అందరూ కలిసి చూడండి. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరూ చూడాలి, అందరికీ నచ్చే సినిమా. అందరు జనాలంతా చాలా ఎంజాయ్ చేస్తారు. అవునవును, ఈ క్యారెక్టర్ అవునవును. అది డైరెక్టర్ గారు రాసిన కథ అలా ఉంది కనుక ఆయనకి క్రెడిట్. ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అవుతున్నారు. అవునవును, చాలా బాగుంటుంది. అందరూ కూడా చూడండి, థియేటర్కి వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి కాన్సెప్ట్. థ్యాంక్ యూ. నేను మదర్ క్యారెక్టర్ చేశానండి. నేను యాక్ట్ చేశాను, కానీ నాకు తెలియకుండానే కళ్ళని లాగట్లేదు నాకు. అంత ఎమోషనల్ మూవీ ఇది. అందరు తప్పకుండా చూడాలండి. ప్లీజ్ అందరూ మా మూవీని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మూవీ చాలా బాగుందండి. ఫాదర్ అండ్ డాటర్ సన్ సెంటిమెంట్ చాలా బాగుంది. చూడాల్సిన మూవీ. లాస్ట్ 20 minutes కంపల్సరీగా వచ్చిన ప్రతి ఒక్కరు ఏడ్చే వెళ్తారు. సెంటిమెంట్ అనేది ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి. ఒక లవ్ అఫెక్షన్ కూడా ఎలా కంట్రోల్లో ఉంటుంది ఏంటి అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. జనరల్గా మనం ఓన్లీ లవ్ స్టోరీ అనుకొని వస్తారు, కానీ ఇది లవ్ స్టోరీ కాదు. సో అందరూ వచ్చి ఈ మూవీని చూసి ఈ టీం వాళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. సరే, ఈ సినిమా చూసిన తర్వాత సినిమాతో ప్రేమలో పడ్డామే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫాదర్తో కూడా లోపల పడతారు. సమాజంలో ఇప్పుడు ఎండిపోతున్న ఎమోషన్స్ కి ఇది ఒక ఓయాసిస్ లాంటిది అనమాట. తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి, చిన్న సినిమాని బతికించండి. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా 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 బాగుంది సార్. అంటే మేము కూడా ఆర్టిస్ట్మి. మా పాప మహిమ క్యారెక్టర్ చేసింది దీనిలో. మేము ఆర్టిస్టులు అయ్యి ఉండి కూడా మేము కూడా ప్రతి ఒక్కరం కూడా అంటే అంత ఇదిగా ఫీల్ అయ్యి ఏడిచి అంత ఇచ్చేశారు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా చేసిన దీనిలో నడిచిన ప్రతి ఒక్కరు కూడా చాలా 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 ధన్యవాదాలు. చాలా బాగా చేశారు. ఇంకా చాలా హైలైట్ అవుతుంది ఇలాంటి కథలు. ఎందుకంటే తండ్రి కొడుకుల ప్రేమ కానీ విలేజ్ వైజ్గా ఉండేది కానీ చాలా బాగుంది సార్. ఇలాంటి ఇంకా మంచిగా తీయాలి, ఇంకా బాగా ఉండాలని కోరుకుంటున్నాం. సినిమా అయితే చాలా సూపర్ గా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఫాదర్ సెంటిమెంట్ చాలా ఉంది. ఈ రోజుల్లో ఫాదర్ కి కొడుక్కి సెంటిమెంట్లు చాలా తక్కువ ఉన్నాయి అనమాట. అలాంటిది ఎందుకంటే ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత ఎక్కువ మొబైల్తోనే ఉంటున్నారు, కానీ ఇంట్లో అమ్మ నాన్నతో కూడా ఎక్కువ మాట్లాడట్లేదు ఎవరు కూడా, పిల్లలు కూడా. చాలా బాధపడుతున్నాం మేము కూడా. అలాంటి స్టోరీ ఇలా తీసుకొచ్చి 10 మందిలో తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. దాంట్లో మా పాప కూడా క్యారెక్టర్ చేయడం వల్ల, మహిమ క్యారెక్టర్ చేసింది కదా, డాక్టర్ మహిమ క్యారెక్టర్, మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, ఇంకా మీరు హిట్ సినిమాలు తీయాలని చాలా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో, నమస్తే. నేను మల్టీస్టార్ మనమరాజా, మినిమం డిగ్రీ. మేడం నమస్తే. మేడం 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 చాలా బాగున్నారు మేడం. సినిమా కూడా బాగున్నది. హీరో అయితే హ్యాండ్సమ్ సినిమాగా అంతకంటే మంచిగా హ్యాండ్సమ్గా ఉన్నాడు. 10 సంవత్సరాల కష్టం మేడం. మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇందులో నటించడం మీ అదృష్టం మేడం, చూడడం మా అదృష్టం. మా జన్మ అయితే ధన్యం అయిపోయింది సార్. ఇంకో సారు దుర్గాదేవి గారు హ్యాండ్సమ్ సినిమా. మీరు కూడా కొండలా సారి ఏమి సార్, 10 సంవత్సరాల కష్టం సార్, వృధా పోలే సార్. మనిషి అన్న ప్రతి ఒక్కరు చూడాల్సిందే. నాకైతే మా నాన్న గుర్తుకొచ్చింది సార్. ఏడుపు వస్తుంది కళ్ళ పట్టి. నాన్న సెంటిమెంట్ తీశారు మీరు. పట్టు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి సార్. నిజంగా 10 సంవత్సరాల సినిమా సార్ ఇది. ఎంత బాగుందంటే అసలు మనిషి అన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా సార్ ఇది. అసలు మీరు అసలు మనిషిగా సార్ దేవుడు. నాన్న ఇన్ని సినిమాలు చూసినాం, నాన్నకు ప్రేమతో, ఆ ప్రేమతో, ఈ ప్రేమతో చూసినాం. ఇందులో చూసిన సెంటిమెంట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. నిజంగా తీసినందుకు మీ అదృష్టం, చూసినందుకు మా అదృష్టం సార్. జన్మధన్యం. ఐ లవ్ యూ సార్. నిజంగా
నాకైతే కళ్ళ పంట నీళ్ళు వస్తున్నాయి. సూపర్ సార్. మేడం మీరు కూడా అదృష్టవంతులు ఈ సినిమాలు చేసినందుకు. ఎందుకంటే నాన్న అనేవాడు లేకపోతే మనం ఈ భూమి మీద లేము. అందు గురించి ఒక సినిమా, మంచి సినిమా, నాన్న సెంటిమెంట్ తోటి వచ్చింది. ఇందులో చేయడం మీ అదృష్టం, చూడడం మా అదృష్టం. చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు కూడా చాలా మంచిగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ మేడం. అన్న ఇప్పుడే చూశాను ఐఆమ్ హ్యాండ్సమ్. నిజంగా ఇది సినిమా కాదు, ఒక చరిత్ర అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్న సేపు ఇన్ని సినిమాలు వచ్చినా కానీ ఈ సినిమా వేరనమాట. ఒక ఫాదర్ అండ్ సన్ మధ్య రిలేషన్ ని చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా లాస్ట్ 20 minutes అయితే అందరూ చాలా ఎమోషనల్గా అవుతారు. మేడం చాలా బాగా చేశారు మేడం. మేడం క్యారెక్టర్ అయితే నిజంగా సినిమాలో చాలా హైలైట్ అనమాట. సో ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్స్ తీసుకొని సో చూస్తున్న సేపు చాలా ఎంజాయ్ చేస్తారు, అలాగే ఎమోషనల్ అవుతారు. మెయిన్ ఫాదర్ అండ్ సన్, అసలు ఫాదర్ క్యారెక్టర్ చేసిన అన్నగారు ఇక్కడే ఉన్నారు. సో అద్దరు కొట్టారు అనమాట. అసలు అందరూ కనెక్ట్ అవుతారు. చాలా చాలా బాగుంది. అలాగే హీరో గారు చాలా బాగా చేశారు. సో ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్స్ కానీ ఇచ్చి పడేశారు అనమాట. సో సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. చిన్న సినిమా పెద్ద సినిమా అనవద్దు. సినిమాలో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా కష్టపడి తీశారు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రొడ్యూసర్ గారు పెట్టిన అమౌంట్కి ఒక వర్తబుల్ సినిమా అనమాట. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా. ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా హైలైట్ అనమాట. ఈ రోజుల్లో కొడుకు వెళ్ళి తండ్రి దగ్గర ఒక మాట కూడా మాట్లాడలేని స్థితి అనమాట. సో అలాంటిది ఈ సినిమా చూసిన తర్వాత అయితే బాండింగ్ అనేది చాలా బాగా కనెక్ట్ అవుతారు అనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి ఐఆమ్ హ్యాండ్సమ్. కొన్ని సినిమాలు మనం చేసి బయటకు వచ్చేస్తాం, దాని గురించి మనం ఏం మోసుకెళ్ళేదేం లేదు. కానీ ఈ సినిమా మాకు ఒక యాక్టర్గా ఒక ఆపర్చునిటీ మాత్రం కాదు, చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చింది. ఇది ఇంకా ఒక సంవత్సరం పాటు నేను మోసుకెళ్తానేమో. అంటే దీంట్లో మేము చేసింది జస్ట్ ఒక ఫిలిప్సే కానీ, బట్ దుర్గా తను రాసుకున్న కథని దాన్ని ఎంత ప్రాపర్గా ట్రాన్స్ఫార్మ్ చేసి ఇది ఒక వాళ్ళ నాన్నకి ఒక పెద్ద మంచి లవ్ లెటర్ ఇచ్చాడు అనిపించింది. వాళ్ళ ఆయనతో ఒక మంచి అనుభూతి పంచుకున్నాడు అనిపించింది. తను లాస్ట్ హాఫ్ అన్ అవర్ తను పర్ఫామ్ చేసింది ఒక యాక్టర్గా కాదండి, అదేదో టెక్నిక్గా మనకేదో ప్రజెంట్ చేసింది కాదు. అది ఎక్కడో గుండె పొరలో నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్. అది మనము మన ఇంటికి ఇక్కడ నుంచి మన అందరం కార్ డ్రైవ్ చేసుకుని ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు మనం ఆలోచించుకుంటూ వెళ్తామండి. ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా అనుభూతి చెందుతారు. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. ఇంత హానెస్ట్ సినిమా ఈ మధ్యకాలంలో రాలేదు. ఐఎమ్ వెరీ మచ్ ష్యూర్ అబౌట్ ఇట్. దుర్గా రాసుకోవడం, డైరెక్ట్ చేయడం, యాక్ట్ చేయడం ఒక లెక్క అయితే దాన్ని ఇంత బాగా ప్రజెంట్ చేసి మాకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. రియలీ థ్యాంక్ యూ సో మచ్ దుర్గా. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీనాథ్ వాసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీకి ఇన్వైట్ చేసిన ఫన్నీ అండ్ టీమ్ అందరికి కూడా థ్యాంక్స్. అది యాక్చువల్లీ ఏంటంటే ఇది మూవీ అనడం కంటే దుర్గా రాసుకున్న ఒక కావ్యం అని చెప్పొచ్చేమో. సో మూవీ అంటే ఓపెన్లీ ఇట్స్ అన్ బాటమ్ ఆఫ్ హర్ట్ ఫీలింగ్. ఏంటంటే మూవీ ఏదో స్టార్ట్ అవుతుంది అలా సరదాగా సాగుతున్నది అనుకున్న క్రమంలో బట్ ఆ చివరిలో పీక్ తీసుకొచ్చారు కదా. యాక్చువల్గా పతాక శీర్షికన అని అంటారు. రియల్లీ ఇద్దరు గురూస్ మధ్యలో అంటే ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఎమోషన్ అయితే ఏంటి అంటే లాస్ట్లో ఇంక ఏడ్పించడం ఆపే దుర్గా అనుకుంటున్నా కానీ అతను ఇంకా అంటే అది రియల్లీ ఫెంటాస్టిక్. సో ఇలాంటి పిక్చర్స్ ఎప్పుడు రావు. యాక్చువల్ అకేషనల్లీ వస్తుంటే అది చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా బట్ ద టీమ్ హ్యాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. యాక్చువల్లీ మూవీ గురించి మాట్లాడదామంటే ఆ ఎమోషనల్ దీనిలో క్యారీ అవుతాం. నార్మల్గా వర్డ్స్ రావు ఎవరికైనా సరే. సో ద సేమ్ ఫీలింగ్ ఇన్ఫ్యాక్ట్ విల్ క్యారీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫాదర్ని ప్రేమించే ప్రతి కొడుకు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మాట్లాడకుండా అంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగే సిచ్యువేషన్లా ఉంటుంది. రియల్లీ ద గ్రేట్ జాబ్ డన్ బై దుర్గా అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్ దుర్గా అండ్ కీప్ ఇట్ అప్. మూవీ జస్ట్ ఇప్పుడే చూసాను ఐఆమ్ హ్యాండ్సమ్ అనే మూవీ. ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి. ప్రజెంట్ ఉన్న జనరేషన్కి మా లాంటి యూత్కి పెద్ద మెసేజ్ అండి ఇది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న యూత్కి ఒక తండ్రికి తనకి ఉన్న ఒక బంధం వాళ్ళు వ్యక్తపరచలేరు, అంత బాండింగ్ ఉండదు. కానీ ఒక సినిమా చూసిన తర్వాత ప్రతిదీ నాకు అర్థమైందండి. నాకు చాలా అంటే చాలా ఏడుపు వచ్చిందండి. ఎందుకంటే ఇది ఒక తండ్రికి కొడుక్కి ఉన్న ఒక అనుబంధం. ఇలాంటి అనుబంధం మనం ఎక్కడో చూడలేము. కానీ ఇది చాలా అంటే చాలా ప్రతి ఒక్కరికి చూసి ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే ఐఎమ్ హ్యాండ్సమ్ మూవీ చూసి మూవీ టీంతో బయటికి రావడం జరిగిందండి. పర్ఫెక్ట్ ఫిలిం అండి. పర్ఫెక్ట్, క్లీన్గా, నీట్గా, డీసెంట్గా, మంచి ఎమోషన్స్ తోటి, మంచి సాంగ్స్ తోటి, ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో నీట్గా వెళ్ళింది ఫిల్మ్ అంతా. ఎక్కడ ల్యాగ్ లేకుండా డైరెక్టర్ గారు కమ్ హీరో తను ఏమనుకున్నాడు ఆ పాయింట్ని
నీట్గా కట్ చేశారు. మంచిగా శివ గారు కావచ్చు, కూచరపల్లి విశ్వనాథ్ గారు కావచ్చు, అండ్ ఎన్ఎస్ ప్రసు గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు, సౌండ్ డిజైన్ కావచ్చు, చాలా నీట్గా ప్లెజెంట్గా కూల్ ఉంది ఫిల్మ్ అంతా. ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా, చాలా గ్రిప్పింగ్ ఉంది ఎమోషనల్ వైజ్గా. ఫ్యామిలీతో ఫుల్ ప్యాక్డ్ మూవీ అండి. మస్ట్ వాచ్ ఓన్లీ ఆన్ థియేటర్స్. ఐఎమ్ హ్యాండ్సమ్. ఇప్పుడే ఐఎమ్ హ్యాండ్సమ్ అనే ఈ సినిమా చూశాను భయ. సినిమా చాలా బాగుంది. అబ్బాబ్బా, హీరో గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉందంతే. అసలు పాత్రలో క్యారెక్టర్లు దిగేశారు, జీవించేశారు అంతే. ఇంకా విలేజ్ బ్యాక్ డ్రాప్ కానీ, ఆ విలేజ్ లొకేషన్లు కానీ, హీరోయిన్ గారు కానీ, ఆ హీరోయిన్ ఫ్రంట్ క్యారెక్టర్ కానీ అందరూ చాలా బాగా చేశారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే నాన్న క్యారెక్టర్ అనమాట. అంతే తండ్రి కొడుకుల మధ్య సాగే ఈ స్టోరీ అయితే చాలా బాగుంది. చూస్తున్నంతసేపు ఫుల్ ఎమోషన్ అనమాట. అంటే ఈ సినిమాలో లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. పైగా విలేజ్ లుక్, విలేజ్ గెటప్లు ఇవన్నీ కూడా చూస్తుంటే మన ఊళ్ళో మనం ఉన్నాం అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సార్ ఒకరేనా సార్? రండి సార్. హీరో గారు, డైరెక్టర్ గారు, సార్ ఒకరేనా? అదే పిలుద్దాం అనుకున్నా, నాకు కాస్త భయంగా ఉన్నది. సార్ వస్తారు, రండి వచ్చేసారు. సార్ థ్యాంక్ యూ సార్. డైరెక్టర్గా, హీరోగా అబ్బాబ్బా ఏం చేశారు సార్, ఏం యాక్టింగ్ సార్, చింపేశారు సార్. అంతేను, అసలు జీవ్ చేశారు సార్. అసలు ఇలా చూస్తుంటే ఏం అర్థం అవట్లే. ఆ విలేజ్ లుక్లో చూసి ఏం తప్ప మాలా కొన్నాడు, మాకంటే దారుణం కూడా అనుకుంటా. సార్ చూడండి ఎంత స్టైల్గా ఉండదు. మళ్ళీ సినిమా ఖచ్చితంగా బాగా ఆడుతుంది. ఈ సినిమా 2 తెలుగు స్టేట్లు అదిరిపోతుంది. యా, హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఇప్పుడే ఐఎమ్ హ్యాండ్సమ్ మూవీ చూశాను. యూ మైట్ హవ్ సీన్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ బిఫోర్ అండి. ఇట్ ఈస్ హ్యాండ్సమ్ ఫిల్మ్. ఎందుకంటున్నానంటే ఇట్స్ అన్ ఎమోషనల్ రైట్. నాకు ఎందుకంటే ఇది తెర మీద ఏం జరుగుతుందో పాటు వెనకాల కూడా ఏం జరిగిందో, ఇప్పుడు డైరెక్టర్ యాక్టర్ దుర్గాదేవ్ నాయుడు లైఫ్లో ఏం జరిగిందో, అతనికి వాళ్ళ ఫాదర్కి ఉన్న రిలేషన్ ఏంటో నేను చూశాను. కాబట్టి ఇట్స్ టూ ఎమోషనల్ ఫిల్మ్ ఫర్ మీ. చాలా చాలా బాగా చేశాడు. యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ చాలా చాలా బాగా చేశాడు. యాక్టర్స్ అందరూ ఫణి కానీ, అశోక్ కానీ, ఎస్పెషలీ కిట్టయ్య గారు చాలా బాగా చేశారు. కేదార్ గారు, రూపా గారు అందరూ ఫెంటాస్టిక్ యాక్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇట్స్ అన్ ఎమోషనల్ రైడ్. ప్లీజ్ డూ వాచ్ ఐఎమ్ హ్యాండ్సమ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.